మునుగోడు ఉప ఎన్నికల చివరి రోజు కావడంతో అన్ని ప్రధాన పార్టీలు కూడా పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ బీజేపీ మధ్య రాత్రి రాజగోపాల్ రెడ్డి కాన్వాయ్ దగ్గర గొడవ పలగొట్టిన సంఘటనలో ఇద్దరు తలకాయల బలంగా ఈ రోజు ఏదైతే ఈటల రాజేందర్ బీజేపీ నాయకుడు ఉన్నాడో అతని పనివేళ్ల మీదుగా మునుగోడు క్యాంప్ ఆఫీస్ బీజేపీ కార్యాలయానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులు ఈటల రాజేందర్ యొక్క కాన్వాయ్ పైన దాడి చేయడం జరిగింది. అయితే ఈటల రాజేందర్ ఈ యొక్క సంఘటన సీరియస్ గా తీసుకొని ఇంత తతంగం జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు చోద్యం చూస్తున్నారని పోలీసులపై మండిపడ్డారు. అక్కడ పల్వెల గ్రామానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి కావాలని కాన్వాయ్ పై దాడి చేయించాడని ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇలాంటి దాడులకు బీజేపీ భయపడబోదని టీఆర్ఎస్ శ్రేణులు ఓటమి భయంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. అయితే గ్రామంలో చాలాసేపు ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలంలో ఉండి ఈ చెదురుమూరు సంఘటనలు జరగకుండా ఇరు వర్గాలను పక్కకు నెట్టేయడంతో గొడవ సద్దుమణింది. మొత్తానికి ఈ యొక్క ఈటల రాజేందర్ కాన్వాయ్ దాడిని ఇటు బీజేపీ సీరియస్ గా తీసుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పొల్ల రాజేశ్వర కావాలని ఇదంతా చేయించాడని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే రాత్రి మరి రేపు ఒక్కరోజు కూడా ఈ యొక్క ఎల్లుండి ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో ఈ గ్రామంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత రాత్రి నుంచి కూడా టీఆర్ఎస్ బీజేపీ శ్రేణుల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు కూడా పరిస్థితి వెళ్ళింది. ఈ రాత్రి మరియు రేపు కూడా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉండడంతో పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు డబ్బు మద్యం పంపిణీ కూడా రాత్రి కూడా జరుగుతుంది కాబట్టి మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నందున ఇటు పోలీసులకు కూడా కంటి మీద నిద్ర లేకుండా అయింది. ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ మాత్రం నెలకొంది. ఎల్లుండి పోలింగ్ ఉన్న నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా మారుమూల గ్రామాల్లో అయితే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఇటు పోలీసు గ్రామాల్లో ఉండే ప్రజలైతే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.